చెందిన కమ్మర తెగల కుటుంబాల జీవన విధానం గురించి ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు గురువు గారు. ఒకసారి చూడు, ఒకసారి ఇలా వచ్చి వ్యవసాయానికి అనుసంధానం కమ్మర వృత్తి, కత్తి, గొడ్డలి, పార, గడ్డ పార. ఒకసారి చెప్పండి సార్. సార్, ఆదివాసీ గిరిజన జాతికి చెందిన మేము కమ్మర తెగ కుటుంబకులండి. పూర్వం నుంచి మా ఆచారం ప్రకారము వ్యవసాయానికి అనుసంధానంగా వృత్తి ధర్మంతో మేము చేస్తూనే ఉన్నాం, పనిముట్లు చేస్తున్నాం. దానికి సంబంధించి అయితే ఇక్కడ ఇది పోడు భూమి అండి, ఇది పోడు భూమిలో వ్యవసాయం చేయడానికి ఇక్కడ కత్తి, గొడ్డలి, పార ఇది ఉపయోగిస్తామండి. దీనికి సంబంధించి ఇక్కడ నుంచి మనం తయారీ చేసుకొని ఇక్కడ వ్యవసాయం చేసే వ్యక్తికి ఇది ఇస్తామండి. అది నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసరికి ఇది అడవి పోడు అండి. ఇది అడవి పోడు అంటే కాండ్రి, మిరియలు, తర్వాత ఏమైనా కందులు అన్ని చేసుకోవడానికి కమ్మర వృత్తి అని రాశారు. అనుసంధానం సార్. అంటే కమ్మరం పని చేసినటువంటి కత్తుల్ని ఈ తోటల్లో కూడా మనము ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇది మన గరువులోని పసుపులు వ్యవసాయానికి అనుసంధానముగా ఇక్కడ పసుపులు పండించిన దీనికి సంబంధించి మన గడ్డపార గాని తర్వాత గొబ్బలు గాని ఇవన్నీ ఉపయోగించి దీన్ని పంట పండించి దీని నుంచి తీస్తాం సార్. అలాగే ఇప్పుడు వ్యవసాయం మనము వరి విత్తనం వేసిన తర్వాత కోత పంట వచ్చిన తర్వాత ఈ కొడవలు అనేది